రాజ్ తరుణ్ గారు. రాజ్ తరుణ్ అందుబాటులోకి వస్తారా మీ చనువుతో మీ ప్రమేయంతో? మీరేమన్నా రాజ్ తరుణ్ ని ఫోన్ లో కలపగలుగుతారా? ఒక్క ప్రశ్న అడగడానికి నేను అడుగుతాను. ఈ అసలు వ్యవహారం మొదలైంది రాజ్ తరుణ్ గారి విషయం నుంచి కూడా. రాజ్ తరుణ్ గారు ప్రస్తుతం లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో రాజ్ తరుణ్ గారు. మాట్లాడగానే వెళ్ళిపోకుండా ఒక 10 సెకండ్లు ఎలా ఉన్నారు అడుగుకుంటే బాగుంటుంది కదండి. తప్పకుండా అడుగుదాం. మీరు ఎలా ఉన్నారు చెప్పండి ఫస్ట్ అసలు రాజ్ తరుణ్ గారు. యా సో వాట్ వుడ్ యూ లైక్ టు సే అంటే అట్ ద ఎండ్ ఆఫ్ దిస్ హోల్ థింగ్, అంటే ఇక్కడ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి అండ్ ఉదయ్ అని 2 పిల్లలు వచ్చారండి. వాళ్ళు కూడా ఐ థింక్ డ్రగ్స్ బారిన పడ్డారు. చాలా అంటే ఇట్స్ అ షాకింగ్ థింగ్ బికాజ్ వాళ్ళ ఇళ్లలో తెలిసిన వాళ్ళ జీవితాలు భవిష్యత్తు తలుచుకున్నా కూడా ఏం అయి ఉండొచ్చు అని తలుచుకుంటే ఏం చెప్పదలుచుకున్నారు రాజ్ తరుణ్ గారు మీరు? అంటే హానెస్ట్లీ నాకు ఒక చిన్న అవగాహన ఎక్కడో దగ్గర ఉంది, కానీ నేను ఎప్పుడు చూడలేదండి. వాళ్ళు ఏంటంటే నేను షూటింగ్కి వెళ్ళేవాడిని, షూటింగ్కి వెళ్ళి రాత్రి వచ్చేవాడిని. వచ్చిన తర్వాత కొంతసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి. ఇప్పుడు ప్రీతి నాకు చెల్లి లాంటిది, ఉదయం నాకు నిజంగానే తమ్ముడు లాంటి వాడు. వాళ్ళిద్దరూ నాకు బాగా సన్నిహితులు కానీ అంటే ఏంటంటే ఏదో ఫోన్ లో మాట్లాడుకొని అలా కాదు. అంటే ఇంటికి వచ్చినప్పుడు ఇంట్లో కలిసినప్పుడు అప్పుడు కూడా చాలా మాట్లాడుకునే వాళ్ళం. ఉదయం అయితే మా ఇంట్లోనే వంట కూడా చేసి పెట్టేవాడు, చాలా బాగుండేది కూడా తను. అండ్ ప్రీతి కూడా అంతే, షీఈ్ వెరీ నైస్ గర్ల్. సో ఆర్ యూ షాక్ టు నో, ఇప్పుడు మీకు షాకింగ్ గా ఉందా అంటే వాళ్ళు ఇలాంటి ఒక సమస్యలో ఇరుక్కున్నారని? ఇంతకు ముందు కూడా నాకు అవగాహన ఉందండి. నేను క్లియర్ గా నేను చూసాను అని చెప్పట్లేదు, కానీ నాకు తెలుసు అండి, నాకు అవగాహన అయితే ఉంది. నేను మీడియా ముందుకు వస్తే మళ్ళీ నా పరువు ఎక్కడ పోతుందో అన్న భయంతోనే ఆగాను. బట్ నాకు ప్రీతి మన ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను. అంటే ఇలా బలవంతంగా ఇవ్వడం అది నాకు తెలియదండి, అది నాకు చాలా తప్పు అనిపించింది. సో ఓవరాల్ గా మరి అంటే ఏమన్నా చెప్పదలుచుకున్నారా ఈ విషయంలో? ఇదర్ అబౌట్ అంటే లావణ్య గురించి కానీ జరిగిన పరిణామాల గురించి ఏమైనా చెప్పదలుచుకున్నారా రాజ్ తరుణ్ మీరు? లావణ్యకి నాకు అగేన్స్ట్ ఏది లేదండి. ఒకటి ఏంటంటే ఆవిడే మీడియా ముందుకు వచ్చింది, ఆవిడే గోల్ పెట్టింది, ఆవిడ ఇచ్చేసింది. ఇప్పుడు ఆవిడ వేరే అతనితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు మొత్తం అన్ని ప్రూఫ్స్, ఆవిడ ఇచ్చిన కంప్లైంట్స్ అన్ని ఉన్నాయి మన దగ్గర. అన్ని ఉన్నాయి. అండ్ శేఖర్ భాషా గారు మీడియా ముందు కూడా చూపించారు. అండ్ ఆవిడ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఫైల్ చేసిన కంప్లైంట్లే అవి. ఆవిడ మీద డ్రగ్ కేసులు, ఒకటి కన్సంప్షన్, ఇంకొకటి పెడలింగ్, ఈ 2 కూడా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అండ్ ఫైల్స్ అన్ని ఆవిడ మీద ఉంది. Still, personally, I don't have anything against her. The only thing is, నాకు అన్నిటికంటే ఎక్కువ బాధేసింది ఏంటంటే, ఒకటి మా పేరెంట్స్ ఇబ్బంది పెట్టడం చాలా తప్పది. 2, శేఖర్ భాష అనే వ్యక్తి ఆయన ఏదో ఎలిగేషన్స్ చేయట్లేదు కదా, ఆయన ప్రూఫ్లు మాత్రమే పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆయన మీద చెప్పులు విసరడం, ఆయన ముందు మాట్లాడడం, ఇప్పుడు ఆవిడనే కాదండి, ఇప్పుడు నేను నిజంగా అనకూడదు కానీ ఇప్పుడు దిలీప్ శంకర గారు ఆయన అలాంటి మాటలు మాట్లాడచ్చా అండి? ఆయన చాలా చదువుకున్న వ్యక్తి, చాలా స్థాయిలో ఉన్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడచ్చు? కరెక్ట్ కాదు కదా. చాలా కరెక్ట్. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, మీరే కావాలని ఒకవైపు కోరుకుంటూ మళ్ళీ మీ పేరెంట్స్ని కూడా దూషిస్తూ రకరకాల మాటలు అనడం, అంటే దీనికి పొంతం లేకుండా అనిపిస్తోంది. ఈ విషయంలో దీనికి పొంతం లేకుండా ఈ ఆస్పెక్ట్కి. మీరు కూడా లేడీ కదా, ఇప్పుడు ఎవరైనా సరే మనకు కావాలి అనుకుంటే అడిగే విధానం కానీ అప్రోచ్ అయ్యే విధానం వేరుంటుంది కదా. అయితే ఎందుకు తను అలా అనుంటారు మరి? నేనే కావాలి అనుకుంటే నన్ను మీడియా ముందుకు వచ్చి నా కెరియర్ పాడు చేయడానికి, అది కూడా క్లియర్ గా ఉంది కదా ఆడియోలోని. నిన్ను రోడ్డుకి ఈడుస్తా, నీకు సినిమా లేకుండా చేస్తా, నేనే కావాలి అనుకుంటే అలా ఎందుకు చేస్తారండి? అంటే ఏం జరుగుతుంది రాజ్ తరుణ్ మీరు చెప్పండి. అంటే కక్ష కట్టారా మీ మీద, లేక మిమ్మల్ని ఈడ్చి కింద పడేయాలనా ఏంటి? వాట్ ఈస్ యర్ ఇంటెన్షన్ అని మీరు అర్థం చేసుకుంటున్నారు? ఇంటెన్షన్ ఏంటో నాకు తెలియదండి, నాకు నిజంగా అంత ఐడియా లేదు. నేను ఒకటే నాకు తెలిసింది ఏంటంటే, ఆవిడ ఇంతకు ముందు ఆవిడ మీద కేసులు ఉన్నాయి, ఓకే, పక్కన పెట్టింది. ఆవిడ కూడా కేసులు పెట్టింది, ఓకే.
నా మీద కూడా కేసు పెట్టింది. ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆవిడ మీద ఆల్రెడీ 3 కేసులు 4 కేసులు ఉన్నప్పుడు అదే స్టేషన్లోనే ఆవిడ నా మీద కేసు పెడితే ఫైట్ చేశారు. ఓకే, అది కూడా ఓకే, నేను లీగల్ అయినా ఫైట్ చేసుకుంటాను. ఈ విషయంలో చాలా క్లారిటీగా లీగల్ గా ఫైట్ చేసుకుంటాను. ఎందుకంటే నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఆవిడ ఏం చూపిస్తున్నారు. ఆవిడ చూపించేది అంటే 2014 2015 నేను క్లియర్ గా వచ్చి ఫస్ట్ నేనే మీడియా ముందుకు వచ్చి అందరికంటే ముందు మాట్లాడింది నేనే. 2014 నుంచి ఆవిడ ఇది 15 ఏళ్ళు 14 ఏళ్ళు కాదండి. నేను 2012 చివరిలోని ఆల్మోస్ట్ 2012 అయిపోయే టైంకి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నేను సినిమాకి పనిచేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఆవిడ పరిచయం అండి. మా రిలేషన్షిప్ 2014 కాదు 2014 అండి. సినిమా రిలీజ్ అయిపోయి హిట్ అయిన తర్వాత మొదలైందంటే అది కూడా నేను ఒప్పుకుంటాను. రైట్. ఇందులో కూడా ఎలాంటి అబద్ధం లేదు. అప్పటి నుంచి 2017 టైంకి మా ఇద్దరి మధ్య ఆ తర్వాత మా ఇద్దరి మధ్య ఎలాంటి ఫిజికల్ రిలేషన్ కానీ ఏమీ లేదు. అక్కడి నుంచి కూడా నేను ఇబ్బంది పడ్డాను. ఏమన్నా మాట్లాడితే బ్లాక్మెయిల్ ఇదే ఉంటుంది. ప్రెస్ ముందుకు వెళ్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, రోడ్డు మీద ఎక్కుతాను, కాల్ చేస్తాను, నేను రోడ్డు గీడుస్తాను చెప్పి. ఇప్పుడు నాకే కాదండి, ఇప్పుడు ఉదయ్ ఉన్నాడు, అక్కడే ఉన్నాడు ఉదయ్. పాపం తన కూడా ఇప్పుడు తన ఫోన్ నా ఫోన్ లాక్కుదని ఆవిడే చెప్పింది కదా. నా ఫోన్ రాస్తారన్ ఫోన్ నా దగ్గర ఉంది, రాస్తారన్ ఫోన్ ఏం చెప్పి. ఇప్పుడు ఇస్ ఇట్ నాట్ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ? అబ్సల్యూట్లీ. అంటే ఇట్స్ సర్ప్రైజింగ్ దట్ అసలు ఇంత జరగడానికి ఆస్కారం, ఒక మనిషి ఇంతమందిని ఎందుకు బాధ పెడుతున్నారు, ఎందుకు ఫోన్లు లాక్కుంటున్నారు, ఎందుకు బెదిరిస్తారని, ఏం కోరుకుని అని. ఏం కోరుకోవడం కాదండి, అందరినీ కూడా చేతుల్లో పెట్టుకోవాలి. ఆవిడ ఎలా చెప్తే తోల బొమ్మలు అందరూ ఆడాలి. నాకు ఇంతలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు, అంటే మీతో మాట్లాడడానికి కాదండి, ఆవిడ గురించి ఇలా మాట్లాడడం కూడా ఇష్టం లేదు. కానీ బాగా తట్టుకోలేక చెప్తున్నాను. చెప్పు చేతుల్లో ఉండాలి అందరూ. ఏమన్నా అంటే ఫస్ట్ ఇది ఉంది మూసుకో, ఇది ఉంది మాట్లాడుకో, నా దగ్గర ఉంది, నువ్వు మాట్లాడితే ఇది బయట పెట్టేస్తా, నువ్వు మాట్లాడితే ఇది చేస్తా. ఎన్ని రోజులు భయపడతావు, ఎన్ని రోజులు బాధపడతావు. ఓకే, ఇదంతా జరిగింది. అదంతా జరిగిన తర్వాత డ్రగ్స్ కన్జ్యూమ్ చేసింది. ఓకే, అప్పుడు కూడా నేను ఏమీ మాట్లాడలేదు. కన్జ్యూమ్ చేసిన తర్వాత ఆవిడ పెడలింగ్ కూడా చేసింది. ఆ విషయం ఆవిడ ఏమన్నారు, ఒక రోజు ఇంటర్వ్యూకి వచ్చి నేను ఇరికించే పరిస్థితి నాకుంటే, నిజంగా ఒకరిని అంత పెద్ద కేసులు ఇరికించే పరిస్థితి నాకుంటే, ఈ కేసు నుంచి బయటకు రావడం ఎంతసేపు అండి? నాకు ఇన్ని రోజులు ఎందుకంటే బాధపడతాను నేను. రైట్. సో అయితే మొత్తానికి మిమ్మల్ని ఇంకా ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆశ్రమం? లాస్ట్ క్వశ్చన్ ఇది. మీరు బహుశా షూటింగ్ ప్రమోషన్స్లో ఉన్నారో తెలియదు, కానీ మిమ్మల్ని ఏమైనా ఎప్పుడైనా బలవంతం పెట్టారా? ఎప్పుడైనా డ్రగ్స్ తీసుకోమని కానీ? లేదండి, నేను ఒకవేళ తీసుకుంటున్నా సరే, ఒకవేళ అంటే చెప్తానండి, డ్రగ్స్ నా ముందు ఒకటి అది కూడా ఇప్పుడు గోవా వెళ్ళినప్పుడు అప్పుడు తీసుకున్నారండి. నా ముందు డ్రగ్స్ తీసుకునేది ఉండదండి. నేను ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు తీసుకోదు మోస్ట్లీ. నేను ఎప్పుడైనా లేనప్పుడు తీసుకుంటా తప్ప, నేను ఉన్నప్పుడు మాత్రం అంటే నేనేమంటానంటే, అంటే ఇప్పుడు మామూలుగా చాలా మందికి మన హైదరాబాద్ లోనే కాదు మన దేశంలోనే కామన్ అయిపోయిందండి జాయింట్ కొట్టడం అనేది. అది కొట్టినప్పుడు ఎందుకు వద్దు అనేవాడిని. రైట్. సో నా ముందు డ్రగ్స్ తీసుకునేంత నా ముందు తీసుకోదు. సో నేను పొద్దున్నే వెళ్తాను. ఇప్పుడండి పొద్దున్న 5:30 మొదలు వెళ్తాం షూటింగ్ కి. వెళ్ళి వచ్చేసరికి మామూలుగా ఏంటంటే 6 కల్లా షూటింగ్ అవ్వాలి. నాకు 9:30 అవుతుంది ప్రతిరోజు కూడా. 1.5 కాల్ షీట్ ఉంటుంది. 9:30 అయిన వచ్చిన తర్వాత పడుకుని పోతారు. వీళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు ఉదయ్ ప్రీతిని కూడా ఇంట్లో కలిసాను. నాకు వాళ్ళిద్దరు చాలా సన్నిహితులు, చాలా బాగా తెలిసిన వాళ్ళు. చిన్నపిల్లలు ఎన్నేళ్ళమ్మా? ఉన్నప్పుడు ఏంటంటే నిజంగా చెప్తున్నానంటే, మా అయితే ఏముందో పెగ్గేసుకున్న తర్వాత పడుకుంటాం. నాకు ప్రీతి విషయంలో ఇలా జరిగింది అని చెప్పి ఇంత క్లియర్ గా నాకు ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలిసింది.
అండ్ ఆవిడ చిన్నపిల్ల, చాలా తప్పది. చిన్నపిల్ల అసలు బేసిక్ గానే తప్పు. చిన్నపిల్లల్ని చూస్తే గుండె తరుక్కుపోతుంది చాలా. అంటే ఎవరికి ఈ వయసు కూతురున్నా కూడా చాలా బాధపడిపోతారు. ఆవిడ ఆ ప్రీతి నిజంగా చెప్తున్నా కదా, చెల్లి లాంటిది. ఆవిడ ఎంత మంచి మనిషి నాకు తెలుసు. ఎప్పుడు కూడా కనబడిన ప్రతిసారి కూడా అన్నయ్య 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 అని పలకరిస్తూ ఉండేది. అన్నయ్య అన్నయ్య అంటూ మాట్లాడుతూ ఉండేది. సో ఇప్పుడు రాజ్ తరుణ్ మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఇప్పుడు ఇంత అనకూడదు కానీ ఇంత పెంట అయింది విషయం అంతా. ఏం జరగబోతోంది ముందు ముందు మీ భవిష్యత్తు? కానీ మీరు ఏం చేద్దామని డిసైడ్ చేసుకున్నారు? హౌ ఆర్ యూ గోయింగ్ టు స్టీర్ యువర్ సెల్ఫ్? ఈ సోషల్ స్టిగ్మా నుంచి కావచ్చు, లేదు జరిగిన మొత్తం వాట్ ఎవర్ విషయం నుంచి ఎలా మీరు బయటకు వద్దాం అనుకుంటున్నారు? జస్ట్ 2 లైన్లు అంతే బిఫోర్ వి. ఎలా బయటకు వద్దాం అని కాదండి, నేను లీగల్ గా ప్రొసీడ్ అవుతాను. నేను నిజంగా చెప్తున్నా, నా దృశ్యం ఇప్పుడు శేఖర్ భాష ముందు నుంచి నేను ఇంకా బాధపడి భయపడి ఏంటి అలా జరుగుతుంది అన్న బాధతో నేను దాక్కుని ఉండిపోయినండి. శేఖర్ భాష బయటకు వచ్చి మాట్లాడాడు. నాకు ఇంతకు ముందు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కాదు కదా, ఇంటర్వ్యూలు చేసాం, ఇది చేసాం అంతే తప్ప అంత క్లోజ్ ఫ్రెండ్ కూడా కదా. ఇప్పుడు మన ఇద్దరికి అలా పరిచయం ఉందండి, మన ఇద్దరు ఇంటర్వ్యూ చేసాం కదా. అవును, శేఖర్ భాష కూడా అంతే పరిచయం నాకు. కానీ ఇప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నా, నాకు అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే తను నించున్నాడు వచ్చి, నేను అడగలేదు, ఏమీ చేయలేదు. నాకు అతను మన ఇద్దరికి ఎలా పరిచయం ఉందో నాకు శేఖర్ భాష కూడా అలాగే పరిచయం ఉంది. నించున్నాడు, బలంగా నించున్నాడు. అండ్ ఆ తర్వాత వీళ్ళు కూడా ఉదయ్ ప్రీతి ఇద్దరు కూడా చాలా సన్నిహితులు. నేను ఆ తర్వాత నేను ఇంట్లో బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళిద్దరితోనే మాట్లాడలేదు. అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు రాజ్ తరుణ్? వాళ్ళే కొంచెం ఇబ్బంది పడ్డారు. బట్ నిన్న కంప్లైంట్ ఇచ్చారు వెళ్ళి. అంటే ఏం లేదండి, హార్ట్ పేషెంట్ ఇద్దరు. మా డాడీ ఇంకా కొంచెం పర్లేదు, మా మదర్ కి మరీ ఎక్కువ. అండ్ ఆవిడ చాలా హై బీపీ ఉన్న వ్యక్తి అండ్ విపరీతం డయాబెటీస్ ఉన్న వ్యక్తి, ఇవన్నీ ఉన్న వ్యక్తి. ఆవిడ వచ్చి తలుపు కొట్టేటప్పుడు ఎలా ఫీల్ అవుతారండి ఆ రోజు రాత్రి? చాలా ఇది చాలా అంటే అసలు అర్థం కాని ఒక ఎక్కడో మొదలైన విషయం ఎక్కడో వెళ్ళి ఇప్పుడు దాదాపు ఆగమాగం అయిన విషయం రాజ్ తరుణ్. తప్పకుండా ఇందులోంచి దోషులు శిక్షించబడతారు, నిర్దోషులందరూ బయటకు వచ్చి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటారని ఆశిస్తున్నామండి. నేను మీకు కూడా చెప్తున్నానండి, నా తప్పు ఉంటే నేను మీ ముందుకు వచ్చి మోకరిల్లు ఒప్పుకుంటాను నా తప్పు ఉందని చెప్పి. హలో, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. రైట్, నా తప్పు ఉందంటే మీ ముందుకు వచ్చి మోకరిల్లు మరి ఒప్పుకుంటాను తప్పు. రైట్ రాజ్ తరుణ్, తప్పకుండా మీరు మనసు విప్పి ఫుల్గా మాట్లాడారు, ఓపెన్గా మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు. ఫోన్ కాల్లో అందుబాటులోకి వచ్చినందుకు కూడా ధన్యవాదాలు రాజ్ తరుణ్. ప్లీజ్ టేక్ కేర్. నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక మనిషి కావాలన్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటారు. కాబట్టి లావణ్య ఇస్ హియర్ విత్ us on the phone. లావణ్య గారు, ఐ హ్యావ్ విత్ మీ ఇక్కడ ప్రీతి, ఉదయ్ ఉన్నారు నాతో పాటు. అండ్ శేఖర్ ఉన్నారు, శేఖర్ భాష కూడా. లావణ్య గారు, ఎందుకు ఇన్ని అలిగేషన్స్ ఎందుకు వస్తున్నాయి లావణ్య గారు మీ మీద? డెఫినెట్ గా మీరు చూస్తుండాలి. అలిగేషన్స్ అని మీరే అంటున్నారు, డెఫినెట్ గా అలిగేషన్సే. ప్రీతి అనే అమ్మాయి ఫస్ట్ చేస్తున్న అలిగేషన్స్ లో నేను అమ్మాయికి మా ఇంట్లో డ్రగ్స్ ఇచ్చాను, బలవంతంగా నోట్లో పెట్టారంటున్నారు. అది చాలా పచ్చి అబద్ధం అండి. లావణ్యతో కాదు, లావణ్యకు ముందు అమ్మాయి డ్రగ్స్ ఉన్నాయి, డ్రగ్స్ అలవాటు ఉంది అన్నది మీకు ఎంతమంది పేర్లతో రైట్ నా వీడియోస్ ఎవిడెన్సెస్ పంపిస్తున్నారు. ఛానల్ ప్లే చేయండి. ఈ ఛానల్ కాదు అమ్మా, ఒకసారి లావణ్య అనవసరంగా నా జీవితంలోకి వచ్చి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు. ఆ ఫేక్ అకౌంట్స్ కి నాకు కూడా సంబంధం లేదు. సైబర్ క్రైమ్ లో నేనే కంప్లైంట్ ఇచ్చాను. ఆ ఫేక్ అకౌంట్స్ ఎవరు ఏంటి, అసలు ఫేక్ అకౌంట్స్ నిజంగా వచ్చాయా, ఆ ఫేక్ అకౌంట్ కి నాకు సంబంధం ఉందా, నేను క్రియేట్ చేశానా లేదా అన్నది కూడా ప్రూవ్ అవుతుంది. లావణ్య, ఒక్క విషయం చెప్పండి. లావణ్య ఉదయ్ ఫోన్ గురించి మన స్టూడియో వాల్యూ తగ్గిపోవడం తప్ప ఏముండదు. మన స్టూడియో కాదండి ఇది. ఒక్క నిమిషం లావణ్య గారు అడగండి. రైట్ లావణ్య గారు, ఒక్క విషయం చెప్పండి. ఇప్పుడు ఉదయ్ గారు ఫోన్ మీ దగ్గర ఉందా లేదా? ఉదయ్ నాకు డబ్బులు ఇవ్వాలండి 50,000. క్రేజీ. సో నేను వాళ్ళ తమ్ముడు నాకు కాల్ చేశాడు, నేను మనం టీవీలో ఉన్నప్పుడు. రైట్, ఒక్క నిమిషం. మీ తమ్ముడు ఒక్కసారి నిన్న ఉదయ్ గారికి ఫోన్ చేశారట.
ఫోన్ చేసి మనం టీవీలో ఉన్నప్పుడు ఫోన్ చేశారట. ఫోన్ చేసి తను నాకు మా అక్కని ప్రొటెక్ట్ చేయాలని లేదు. బట్ కాదండి లావణ్య గారు, ఒక నిమిషం లావణ్య, ఒక్క నిమిషం లావణ్య ఒక విషయం చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి ఎంతమంది ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారో లేదో, అసలు భర్త ఉన్నాడా, డివోర్స్ అయిందా, అదంతా వాళ్ళ వ్యక్తిగత విషయం కదా. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు బలవంతంగా అలా కాదు, మీ వ్యక్తిగత విషయం కాదు, మీరు బయటకు వచ్చారు కాదు మీరు బయటకు వచ్చారు కాబట్టి దానికి స్పందిస్తూ మాట్లాడారు. బయటకు తీసుకొచ్చారు వాళ్ళు. ఇప్పుడు ప్రీతి కూడా నేను ఫేక్ అకౌంట్ లో నేను పంపించా అని వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని ఉండొచ్చు, లేదా అది బయటికి వచ్చి ఉండొచ్చు. ఆ రెండిట్లో ఏది నిజమో నాకు తెలియదు. ఒకవేళ నిన్న 12కి తను నాకు మెసేజ్ చేసిన తర్వాత 1కి ఆ ఫేక్ అకౌంట్ మళ్ళీ ఓపెన్ అయింది. మేము క్లియర్ చేసుకుంటాము. లావణ్య గారు, మీరు ఏం కోరుకుంటున్నారు అసలు మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి. ఎందుకంటే మీరే ఒకవైపు రాజ్ తరుణ్ ఎక్స్పోజ్ చేయాలని. నేనేమి కోరుకోవట్లేదు వీళ్ళ నుంచి. నాకు మస్తాన్ సాయికి ఏముందో, నాకు రాజ్ తరుణ్కి ఏముందో, మేము ఫైట్ చేస్తున్నాము. నాకు ఈ ఫైటింగ్ కి వీళ్ళ దాంట్లో సంబంధం లేదు. నేను సంబంధం పెట్టుకోదలుచుకోలేదు, రిప్లై కూడా ఇవ్వదలుచుకోలేదు. వీళ్ళకి నేను ఇచ్చానా పోలీస్ కంప్లైంట్ ఇవ్వమనండి, పోలీసులు యాక్షన్ తీసుకోమనండి, నేను అందుబాటులో ఉంటాను. అండ్ ఈమె నాకు ముందు ఎన్ని డ్రగ్స్ చేసింది అన్నది నేను స్టూడియోకి ఇప్పుడే పంపిస్తున్నాను, లైవ్ లో మీరు ప్లే చేయండి. అంటే మీకంటే ముందు, మీరు డ్రగ్స్ ఇచ్చే దానికంటే ముందు ప్రీతి డ్రగ్స్ ఇచ్చేదానికంటే ముందు కాదండి, ఇచ్చాను అని కూడా మీరు కాదు లావణ్య, మీరు ఇందాక వినండి ఒకసారి. మీరు ఇందాక ఫ్లోలో ఏమన్నారంటే నాకంటే ముందు కూడా వాళ్ళు డ్రగ్స్ చేశారన్నారు. అంటే మీరు చేశారనే కదా. అది కాదమ్మా, మీరు డ్రగ్స్ చేశారా లేదా? చేశానని ఎవిడెన్స్ చూపించమనండి. అయ్యో, పోలీస్ స్టేషన్ లో ఇప్పుడే తను నాకంటే ముందే మాట్లాడింది లేదా? డ్రగ్స్ చేశానని జైలుకి వెళ్దాం అని కాదండి. కాపీ చూడండి నా దగ్గర. సో వన్ థింగ్ ఐ కెన్ సే, షీఈ్ లైయింగ్ సో మచ్. ఓకే, డ్రగ్స్ చేయలేదు అని చెప్తే నేను అస్సలు ఒప్పుకోను. ఎందుకంటే నాకు చేపించింది, నేను పిచ్చిదాన్ని అయితే కాదు కదా. ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటా, నా ఫ్యామిలీ రెస్పెక్ట్, నా రెస్పెక్ట్, ఇంత మాట్లాడుతుంది నా పర్సనల్ లైఫ్ గురించి. ఆమెకి రెస్పెక్ట్ ఎంతుందో అందరికీ తెలుసు. లావణ్య మీద చేసిన అలిగేషన్ కి ముందు ఆ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు లేదు అని అక్కడే ఆమె చెప్తా మాట అయితే, లావణ్య ఫోటోస్ అయ్యి ఉండొచ్చు, వీడియోస్ అయ్యి ఉండొచ్చు. ఆమె బాధితులు, వికాస్ బాధితులు అందరూ ఎవరైతే ఉన్నారో, అండ్ దీపిక అనే ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి దగ్గర నుంచి అందరూ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తున్నాము. అందరు ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడం కాదండి లావణ్య, మీరు ఇక్కడ ఇది కోర్టు కాదు మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేం కోర్టు కాదు. ఇక్కడ వీళ్ళు బాధితులు కాదు, వీళ్ళు బాధితులు. వీళ్ళు వచ్చి మీ మీద మీరు వీళ్ళే మరి why are you coming in media and putting my name out? Why are you putting my name out in media then? వచ్చామండి, సంవత్సరం క్రితం నార్సింగ్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చాను ఫోన్ గురించి అండ్ మస్తాన్ సాయి గురించి కూడా. అయితే బట్ యు ఆర్ సేయింగ్ మీరు ఎప్పుడు అసలు డ్రగ్స్ చేయలేదంటున్నారు, అంతేనా లావణ్య? ఇస్ దట్ I can prove that she did drugs. I have videos, I have evidences she did it. I can prove it. రైట్ లావణ్య, మీరు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఈ డ్రగ్స్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కి సంబంధించిన చట్టాలని గౌరవిస్తూ డ్రగ్స్ కి మీరు అలవాటు పడకుండా ఇతరులకు కూడా మీరు పెడల్ చేయరని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ లావణ్య. ఎస్ ఫర్ జాయినింగ్ us. సో ఇది సో అది విషయం. She just agreed. అయితే ఆవిడ She just agreed.